Again, welcome everyone. We'll start with the topic, and ఏదైనా questions ఉంటే definitely మీరు chat లో పెట్టండి, and or you can just ask me. మీరు video on చేసుకొని ask. You can ask. Okay, so let's begin. First thing is ధ్యానం. మనం వైబ్రేషనల్ హీలింగ్ గురించి మాట్లాడతాం. వైబ్రేషనల్ హీలింగ్ అంటే ఏంటి? హ్యాంగ్ ఆన్, లెట్ మీ ఓపెన్. ఓకే, అంటే ఇవాళ మనం వీఆర్ నాట్ మ్యాటర్ బాడీస్, వీఆర్ ఎనర్జీ బాడీస్ అనేది ఇది ఒక కోట్ పత్రిచేయాలి. సో ఈ కోట్తో మనం మొదలెడదాం. వీఆర్ నాట్ మ్యాటర్ బాడీ, వీఆర్ ఎనర్జీ బాడీ. అంటే ఏంటి? మనం మ్యాటర్ కాదు, ఎనర్జీ అంటే ఏంటి? మీరందరూ E=mc² అనే ఈక్వేషన్ వినే ఉంటారు. ఐన్స్టైన్ చెప్పింది ఎనర్జీ ఈజ్ మ్యాటర్, ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్. C² అనేది లైట్ టు ద పవర్ ఆఫ్ లైట్, విచ్ ఇస్ అ మ్యాథమెటికల్ ట్రిక్ అనుకుందాం, కానీ మెయిన్లీ ఎనర్జీ ఈజ్ మ్యాటర్ అని చెప్పారు ఆయన. సో ఎవ్రీథింగ్, ద మెయిన్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. అంటే మన బాడీ ఎనర్జీ, ఇప్పుడు మీరు చూస్తున్న నా బాడీ ఎనర్జీ, ఈ బాటిల్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ, ఈ సౌండ్ ఎనర్జీ. మీరు అంటారు ఏంటి పరి ఎనర్జీ ఏంటి, ఇది బాటిల్ కదా, ఇది సాలిడ్ కదా, ఇది ఎనర్జీ ఎలా అవుతుంది అని. కానీ దిస్ ఇస్ ఎనర్జీ, ఒక సర్టన్ డెన్సిటీ, ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఈ ఎనర్జీ. ఇది పల్సేట్ అవుతుంది. సో దానివల్ల మనం దీన్ని ఒక మ్యాటర్ లాగా పర్సీవ్ చేస్తున్నాం అంటే దాన్ని మనం అలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే మన ఎమోషన్స్ కూడా ఎనర్జీయే. ఎమోషన్స్, ఎనర్జీ ఇన్ మోషన్, దాంట్లోనే ఎనర్జీ ఉంది. మన థాట్స్ ఎనర్జీ, మన యొక్క బ్రెత్ ఎనర్జీ, మన ఫుడ్ ఎనర్జీ. ఫుడ్ తింటే ఏమవుతుంది? ఆ ఫుడ్ క్యాలరీస్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది, రైట్? సో ఫుడ్ ఈజ్ ఎనర్జీ. మన రిలేషన్షిప్స్ క్యారీ ఎనర్జీ. మన ఎన్వైరన్మెంట్ క్యారీస్ ఎనర్జీ. సో ఎవ్రీథింగ్ మనం ఎక్కడ చూసినా, ఫస్ట్ థింగ్ ఇస్ నికోలా టెస్లా, ఒక గ్రేట్ సైంటిస్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సైంటిస్ట్. ఆయన ఏం చెప్పారంటే, ఇఫ్ యూ వాంట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. అంటే ఆయన ఏమన్నారు, మనం ఒక సీక్రెట్స్, యూనివర్స్ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఈ మూడిట్లో మనం ఆలోచించాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది ఏం జరుగుతుందో. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీ బ్లాక్డ్ కానీ, డిస్టార్టెడ్ కానీ, హెవీ కానీ, స్టాగ్నెంట్ కానీ మనం ఇది అవుతుందో, అప్పుడు మనం కొన్ని బ్లాక్స్ చూస్తాం. ఎమోషనల్ బ్లాక్స్ కానివ్వండి, మెంటల్ కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి, అండ్ స్పిరిచువల్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ బ్లాక్స్ అప్పుడు మనం చూస్తాం. సో ఎప్పుడైతే ఈ సటిల్ ఎనర్జీస్, వైబ్రేషనల్ హీలింగ్ గురించి మనం తెలుసుకుంటామో, హీలింగ్ అనేది మనకు అర్థమవుతుంది ఎలా హీల్ చేసుకోవాలి. బికాజ్ చాలామంది అంటారు, పరి ధ్యానం చేస్తే ఎలా హీల్ అవుతుంది, ఏం జరుగుతోంది అని. అండ్ కొన్నిసార్లు మనకి ఇంటెన్స్ పెయిన్ ఉన్నప్పుడు, మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి డౌట్ కూడా వస్తుంది, అరే ధ్యానంతో ఎలా అవుతుందబ్బా, ఎలా చేంజ్ అవుతుంది అని కొన్ని డౌట్స్ కూడా రావచ్చు. సో దాని సైన్స్ ఏంటి, ఎలా హీల్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైబ్రేషనల్ హీలింగ్. సో వైబ్రేషనల్ హీలింగ్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం వైబ్రేషనల్ లేయరింగ్, ఓకే, వైబ్రేషనల్ లేయరింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము చాలా లేయర్స్, ఎనర్జెటిక్ లేయర్స్, దీన్ని సటిల్ ఎనర్జీ బాడీస్ అంటారు. డిఫరెంట్ బాడీస్తో మనం ఒక అనియన్ లాగా అనుకోండి, ఒక అనియన్ లాగా ఇలా డిఫరెంట్ పీల్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎనర్జీ సిస్టమ్స్ వర్క్ చేస్తున్నాయి మన యొక్క ఈ కాన్షియస్నెస్లో. లైక్ అ బల్బ్, లైక్ అ ల్యాంప్. ఎగ్జాంపుల్ ఏమో ల్యాంప్ లాగా, అంటే ఒక ఫిజికల్ బాడీ బల్బ్ అనుకుందాం, మన ఎనర్జీ బాడీ ఏమో
వైరింగ్ అనుకున్నాం, మన ఎమోషన్స్ ఏమో కరెంట్, మన మైండ్ ఏమో స్విచ్ బోర్డ్, మన సోల్ ఒక ఒరిజినల్ సోర్స్ పవర్. ఇలా అనుకుంటే ఒకవేళ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక లేయర్ డిస్టర్బ్ అయినా వేరే లేయర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ 7 బాడీస్ గురించి తెలుసుకుందాం.